Today's session we are going to discuss what is periodicity or periodic property. So classification of elements lo idi third question students. So what is periodicity or periodic property? How the following changes, how the following properties changes in, how the following property changes అనొచ్చు, how the properties vary in groups and periods. How the following properties changes in groups and period. Explain the periodic properties. Atomic radius, so ionization potential, so third one electronegativity, electron affinity, fourth one, fifth one nature of oxides. అలాగే నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్లో ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్, బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ డిస్కస్ చేసుకుంటాం. అలాగే మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ నేచర్. సో వాట్ ఈజ్ పీరియాడిక్ ప్రాపర్టీ? ఇది థర్డ్ క్వశ్చన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో. లాంగ్ ఆన్సర్, వాట్ ఈజ్ పీరియాడిసిటీ ఆర్ పీరియాడిక్ ప్రాపర్టీ? హౌ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ డూ చేంజెస్ ఇన్ గ్రూప్ అండ్ పీరియడ్. ఎక్స్ప్లెయిన్ పీరియాడిక్ ప్రాపర్టీస్ ఆఫ్ atomic radius, ionization potential, electronegativity, electron gain enthalpy or electron affinity, nature of oxides, acidic and basic nature of oxides, metallic and non-metallic nature. First of all, I am going to discuss what is periodic property. In the periodic table, the properties of elements reoccur after regular intervals. ఆఫ్టర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో సో పీరియాడిక్ ప్రాపర్టీస్ అనేవి రీయక్కర్ అవుతూ ఉంటాయి. రీయక్కర్ అంటే సో మళ్ళీ సో రిపీట్ అవ్వటం అనమాట. సో దిస్ రిపిటేషన్ క్యారెక్టర్ ఈజ్ కాల్డ్ సో పీరియాడిసిటీ ఆర్ పీరియాడిక్ ప్రాపర్టీ. పీరియాడిక్ ప్రాపర్టీ, పీరియాడిక్ ప్రాపర్టీ, పీరియాడిక్ property, periodicity, periodicity bracket lo. In the periodic table, in the periodic table the properties of elements, in the periodic table the properties of elements reoccur at regular intervals, reoccur after regular intervals, after regular intervals. This repetition character is known as character is known as periodicity or periodic property. సో మనం పీరియాడిక్ టేబుల్లో చూసుకున్నట్టయితే సో గ్రూప్స్ పీరియడ్స్ ఉంటాయి కాబట్టి సో వాటిలో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. సో అక్కడ మనం ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి రీఎక్కర్ అవుతూ ఉంటాయి. ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే సో అటామిక్ రేడియస్ అవ్వచ్చు, అయనైజేషన్ పొటెన్షియల్, ఎలక్ట్రోనెగటివిటీ, ఇవన్నీ సో ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ రీఎక్కర్ ఆఫ్టర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. సో ఆఫ్టర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ తర్వాత సో పీరియాడిక్ టేబుల్లో ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ రీఎక్కర్ అంటే రిపీట్ అవుతూ ఉంటాయి. మళ్ళీ రిపీట్ అవటం అనమాట. మళ్ళీ పునరావృతం అవటం అంటారు ఇంటర్వెల్స్. దిస్ రిపిటిషన్ క్యారెక్టర్ ఈజ్ నోన్ యాజ్ periodicity or periodic property.
So ఇది స్టూడెంట్స్ డెఫినేషన్. నెక్స్ట్ I am going to discuss first property, atomic radius. What is atomic radius? The distance between the center of nucleus and outermost orbit is called atomic radius. So in a group from top to bottom, atomic radius increases due to electrons enters into new shells. Alage in a period, so atomic radius left to right, so atomic radius decreases due to electron enters into same shell. So examples istam. Next I am going to discuss first property, atomic radius. Atomic radius. సో ఇక్కడ మనం ప్రాపర్టీస్ నేర్చుకునే ముందు ఒక టేబుల్ని డ్రా చేస్తున్నా. సో ఫర్ ఈజీ అండర్స్టాండింగ్, సో ప్రాపర్టీ, సీరియల్ నెంబర్, ప్రాపర్టీ ఇన్ ఏ గ్రూప్లో ఇన్ ఏ పీరియడ్ in a group and in a period. So first property, first one, atomic radius. So ఈ atomic radius group లో increases period లో decreases. అలానే సెకండ్ ప్రాపర్టీ, అయనైజేషన్ పొటెన్షియల్. సెకండ్ వన్ IP, అయనైజేషన్ పొటెన్షియల్. సో డిక్రీజెస్, గ్రూప్లో అయనైజేషన్ పొటెన్షియల్ డిక్రీజ్ అయింది, సో పీరియడ్లో ఇంక్రీజ్ ఇంక్రీజెస్. సో అలానే ఎలక్ట్రోనెగటివిటీ, EN, ఎలక్ట్రోనెగటివిటీ. సో ఇది కూడా డిక్రీజెస్, ఇది పీరియడ్లో ఇంక్రీజెస్. సో అయనైజేషన్ పొటెన్షియల్, ఎలక్ట్రోనెగటివిటీ, అలానే ఎలక్ట్రాన్ ఎఫినిటీ. సో ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటాం. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఈ మూడు ప్రాపర్టీస్ అనేవి గ్రూప్లో డిక్రీజెస్ అవుతాయి. సో ఇది ఇంక్రీజెస్, పీరియడ్లో ఇంక్రీజెస్. సో అలానే ఫిఫ్త్ ప్రాపర్టీ, సో నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్లో ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్, బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్. ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్, గ్రూప్లో డిక్రీజెస్, ఇది ఇంక్రీజెస్, పీరియడ్లో ఇంక్రీజెస్. అలాగే బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ అయితే గ్రూప్లో ఇంక్రీజ్ అవుతాయి. బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్, సో గ్రూప్లో ఇంక్రీజెస్, పీరియడ్లో డిక్రీజెస్. బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్. అలానే మెటాలిక్ నేచరు, నాన్ మెటాలిక్ నేచర్. మెటాలిక్ నేచర్ ఇది కూడా గ్రూప్లో ఇంక్రీజెస్, పీరియడ్లో డిక్రీజెస్. లాస్ట్ వన్
నాన్ మెటాలిక్ నేచర్, నాన్ మెటాలిక్ నేచర్, నాన్ మెటాలిక్ నేచర్. ఈ నాన్ మెటాలిక్ నేచర్ అనేది గ్రూప్లో డిక్రీజెస్, పీరియడ్లో ఇంక్రీజెస్. ఇవి స్టూడెంట్స్ ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి. మనకి గ్రూప్లో ఇంక్రీజ్ అయ్యే ఏంటి స్టూడెంట్స్? సో గ్రూప్లో ఇంక్రీజ్ అయ్యేది అటామిక్ రేడియస్ ఒకటి, సో అలాగే బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్, బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ గ్రూప్లో ఇంక్రీజ్ అయ్యాయి. అలానే మెటాలిక్ నేచర్, ఇవి మూడు గ్రూప్లో ఇంక్రీజ్ అవుతాయి, మిగిలినన్ని డిక్రీజ్ అవుతాయి. సో పీరియడ్లో దానికి ఆపోజిట్గా రాసుకుంటాం అనమాట. సో ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ ప్రాపర్టీస్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇది. సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అటామిక్ రేడియస్. నోట్ చేసుకోండి. Atomic radius, first property I am going to discuss atomic radius. Atomic radius. So definition కూడా రాసుకోవచ్చు. So the distance between center of nucleus, center of nucleus, the distance between center of nucleus and outermost orbit, and outermost orbit is called atomic radius, is called atomic radius. So then students, the distance between center of nucleus and outermost orbit. సో ఏదైనా ఒక ఆటమ్ తీసుకున్నాను, ఇది న్యూక్లియస్, న్యూక్లియస్ నుంచి అవుటర్మోస్ట్ ఆర్బిట్, దీన్ని అటామిక్ రేడియస్ అంటాం. అటామిక్ సెంటర్ ఆఫ్ న్యూక్లియస్ అండ్ అవుటర్మోస్ట్ ఆర్బిట్ ఈస్ కాల్డ్ అటామిక్ రేడియస్. ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ న్యూక్లియస్ అండ్ అవుటర్మోస్ట్ ఆర్బిట్ ఈస్ కాల్డ్ అటామిక్ రేడియస్. సో ఇది మనం ఏదైనా ప్రాపర్టీస్ అనేవి గ్రూప్స్లో, పీరియడ్స్లో ఎలా వేరీ అవుతాయో టేబుల్లో చూపించా. సో ఇన్ ఏ గ్రూప్, సో ఇన్ ఏ గ్రూప్ రాసేటప్పుడు ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఏమైతే అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్, రీజన్ కూడా చెప్పాలి. డ్యూ టు electrons enters into new shell. Electrons enters into new shell. Example ఇవ్వచ్చు. lithium, sodium, potassium, rubidium, cesium. అలానే in a period ఫ్రమ్ పీరియడ్ అనేసరికి ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అని చెప్పాలి. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ decreases. Reason due to electrons enters into same shell లో ఎలక్ట్రాన్స్ అనేవి ఎంటర్ అవుతాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 1A గ్రూప్ ఎలిమెంట్స్ except hydrogen, lithium, sodium, potassium, rubidium, cesium, francium. సో ఇక్కడ అటామిక్ నెంబర్,
So 3, 11, 19, so 37, 55, 87. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అటామిక్ నెంబర్ 3 కాబట్టి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2. సో ఎన్ని షెల్స్ ఉంటాయి? 2 షెల్స్ ఉంటాయి. 1s2 2s1, 1s2 2s1 రెండు షెల్స్ ఉంటాయి. సో ఇక్కడ 1s2 2s2 2p6 3s1 ఎన్ని షెల్స్ ఉంటాయి? షెల్స్ అనేవి నెంబర్ ఆఫ్ షెల్స్ పెరుగుతూ ఉంటాయి. అలాగే పొటాషియం నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. సో 3 ఉన్నాయి, 4 అవుతాయి, 4 షెల్స్ అవుతాయి. 2, 3, 4. అటామిక్ రేడియస్ అనేది సో టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్. లిథియం కేసులో 2 షెల్స్ వస్తాయి, సోడియం 3, సో పొటాషియం 4, అలానే రుబిడియం ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో అదే ఇన్ ఏ గ్రూప్ అనమాట. ఇది గ్రూప్లో చూస్తున్నాం. అదే పీరియడ్లో అయితే ఎలక్ట్రాన్స్ ఎంటర్స్ ఇంటూ సేమ్ షెల్, ఒకే షెల్లో ఎంటర్ అవుతాయి. సో కావాలంటే చెక్ చేసుకోండి. సో అటామిక్ రేడియస్, ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ న్యూక్లియస్ అండ్ outermost orbit is called atomic radius. In a group from top to bottom, atomic radius increases due to electrons enters into new shell. Lithium less than, sodium less than, potassium, rubidium less than cesium. So atomic radius, so top to bottom increase it. So in a period from left to right, atomic radius decreases due to electrons enters into same shell. Example ఇవ్వచ్చు, గ్రేటర్ దాన్ ఇస్తాం అనమాట. ఇక్కడ లెస్ దాన్ ఇచ్చాం, ఇక్కడ గ్రేటర్ దాన్. లిథియం గ్రేటర్ దాన్, సోడియం గ్రేటర్ దాన్, పొటాషియం గ్రేటర్ దాన్, రుబిడియం గ్రేటర్ దాన్, cesium. So ఇది స్టూడెంట్స్ అటామిక్ రేడియస్. నెక్స్ట్ I am going to discuss ionization potential. Ionization potential. Ionization potential. Ionization potential. Ionization potential. The minimum amount of energy, the minimum amount of energy required to remove an electron from neutral isolated gas atom, from neutral isolated gaseous atom is called ionization potential. సో ఇక్కడ మనకి సో మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ an electron from neutral isolated gas atom is called ionization potential. సో దాన్ని ionization potential అంటాం. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇన్ ఏ గ్రూప్ అండ్ పీరియడ్స్లో ఎలా ఉంటుందో చూస్తున్నాం. ఇన్ ఏ గ్రూప్ So in a group from top to bottom, so ionization potential decreases. In a group from top to bottom, లేదంటే from top to bottom డైరెక్ట్గా రాసుకోవచ్చు. టాప్ టు బాటమ్, ఎప్పుడు గ్రూప్లో టాప్ టు బాటమే చెప్పాలి. సో పైనుంచి కిందకి గ్రూప్లో టాప్ టు బాటమ్. సో ఐపీ ionization potential decreases due to atomic size increases. Atomic size అనొచ్చు, atomic radius కూడా ఉంది. Atomic size
ఇంక్రీజెస్. గ్రూప్లో అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఐపీ డిక్రీజ్ అయింది. ఇన్ ఏ పీరియడ్ సో ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అని చెప్పాలి. పీరియడ్లో లెఫ్ట్ టు రైట్. సో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే కొద్దీ పీరియడ్స్ 7 పీరియడ్స్ ఉంటాయి. గ్రూప్స్ అయితే పీరియాడిక్ టేబుల్ 18 గ్రూప్స్ ఉంటాయి. సో మీకు ఏమైతే అయనైజేషన్ పొటెన్షియల్ పీరియడ్లో ఇంక్రీజెస్ ఆల్రెడీ టేబుల్లో కూడా ఈజీగా షార్ట్ కట్లో చెప్పాను. సో రీజన్ డ్యూ టు అటామిక్ సైజ్ డిక్రీజెస్. అటామిక్ సైజ్ సో పీరియడ్లో డిక్రీజ్ అయింది లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేది. సో దానివల్ల ఏమైతే అంటే ఐపీ పెరిగిద్ది అనమాట. అయనైజేషన్ పొటెన్షియల్ అంటాం. సో ఇది స్టూడెంట్స్ సెకండ్ ప్రాపర్టీ. సో ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ సో అయనైజేషన్ పొటెన్షియల్ డిక్రీజెస్ డ్యూ టు అటామిక్ సైజ్ ఇంక్రీజెస్. ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఐపీ ఇంక్రీజెస్ డ్యూ టు అటామిక్ సైజ్ decreases. Next third property I am going to discuss electronegativity. The tendency of atom electronegativity. The tendency of an atom towards itself. The tendency of an atom attract towards itself. Towards itself in a heteronuclear diatomic molecule. In a heteronuclear diatomic molecule. Heteronuclear diatomic molecule are in a polar covalent bond. అనొచ్చు. లేదంటే సో ఇక్కడ వరకైనా ఆపోజిట్ టువర్డ్స్ itself. The tendency of an atom attract towards itself in a heteronuclear diatomic molecule or in a polar covalent bond is called electronegativity. So for example చూసుకున్నట్టయితే heteronuclear diatomic molecule HCl గా తీసుకోవచ్చు. హైడ్రోజన్ కి క్లోరిన్ కి. సో ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ పేరుని సో ఇది మోస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ కాబట్టి క్లోరిన్. సో మోస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ కాబట్టి సో ఇక్కడ ఉన్న ఈ ఎలక్ట్రాన్ పేరు అంటే 2 ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్ పేరుని టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ సో తన వైపు లాక్కుంటుంది. సో ఎక్కడ ఇన్ హెటెరోన్యూక్లియర్ డయాటమిక్ మాలిక్యూల్ ఆర్ ఇన్ ఏ పోలార్ కోవలెంట్ బాండ్. సో డెఫినేషన్ the tendency of an atom to attract towards itself in a heteronuclear diatomic molecule or in a polar covalent bond. So in a group from top to bottom electronegativity decreases. Group లో electronegativity decrease అయ్యింది డ్యూ టు అన్నిటికీ రీజన్ ఇదే స్టూడెంట్స్. డ్యూ టు అటామిక్ సైజ్ గ్రూప్లో ఇంక్రీజెస్. గ్రూప్లో అటామిక్ సైజ్ ఇంక్రీజెస్ రీజన్ అది. సో ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ electronegativity increases. Reason due to atomic size
atomic size decreases due to atomic size decreases. సో పీరియడ్ గ్రూప్స్కి ఆపోజిట్గా ఉంటుంది పీరియడ్. సో ఒకసారి రీకాల్ చేస్తున్నా. ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజెస్ డ్యూ టు అటామిక్ సైజ్ ఇంక్రీజెస్. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ electronegativity increases due to atomic size decreases due to atomic size decreases. Electronegativity, so మనకి అయనైజేషన్ పొటెన్షియల్ ఎలక్ట్రాన్, సో అయనైజేషన్ పొటెన్షియల్, సో ఎలక్ట్రోనెగటివిటీ అలానే ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈ మూడు ఒకేలా ఉంటాయి. సో ఎలక్ట్రాన్ ఎఫినిటీ కూడా అంతే ఉంటుంది. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఫోర్త్ ప్రాపర్టీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. సో ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీలో ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ టు అట్రాక్ట్ షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ షేర్డ్ పేర్ ఆఫ్ electrons, shared pair of electrons towards itself in a heteronuclear diatomic mole. ఈ షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని తన వైపు లాక్కుంటుంది అనమాట. సో ఇది మిస్ అయింది, ఇది యాడ్ చేసుకోండి, షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎలక్ట్రాన్ ఎఫినిటీ electron affinity. Electron affinity or electron gain enthalpy. Electron gain enthalpy. సో అయనైజేషన్ పొటెన్షియల్ కి ఎలక్ట్రాన్ ఎఫినిటీకి సో కొద్దిగా డిఫరెన్స్ గా ఉంటుంది. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్, the amount of energy released when an electron is added to neutral gaseous atom to convert into uninegative ion is called electron gain enthalpy. Electron gain enthalpy or electron affinity. The amount of energy released. సో మీకు కావాలంటే సో మనం న్యూట్రల్ గ్యాస్ ఆటం ఏ తీసుకున్నాం, ఎక్స్గా తీసుకున్నాం, అక్కడ ఎంగా తీసుకున్నాం. న్యూట్రల్ గ్యాస్ ఆటంకి సో ఎలక్ట్రాన్ని యాడ్ చేస్తున్నా. సో when electron is added, the amount of energy released, అనేది రిలీజ్ అవుతుంది. It is converted into uninegative ion. సో అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇలా రాసుకుంటాం. అదే అయనైజేషన్ పొటెన్షియల్ ఎలా రాస్తాం స్టూడెంట్స్? అయనైజేషన్ పొటెన్షియల్లో సో ఇక్కడ అయనైజేషన్ పొటెన్షియల్ ఎలా రాస్తాం? సో ఇక్కడ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్. సో ఇక్కడ న్యూట్రల్ గ్యాస్ ఆటంలో ఉన్న ఎలక్ట్రాన్ని రిమూవ్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ న్యూట్రల్ గ్యాస్ ఆటమ్ టు కన్వర్ట్ ఇంటూ యూనిపాజిటివ్ అయాన్. సో న్యూట్రల్ గ్యాస్ ఆటంలో ఉన్న ఎలక్ట్రాన్ని సో రిమూవ్ చేయడానికి మనం ఇచ్చే అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనం అయనైజేషన్ పొటెన్షియల్ అంటాం. ఇక్కడ మనం సో ఎలక్ట్రాన్ని యాడ్ చేయటం, న్యూట్రల్ గ్యాస్ ఆటంకి ఎలక్ట్రాన్ని యాడ్ చేసినప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుందో సో దాన్నే మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. అప్పుడు ఏమైంది? సో ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు అది యూనినెగటివ్ అయాన్గా కన్వర్ట్ అవుతుంది. ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ యూనినెగటివ్ అయాన్.
యూని నెగిటివ్ అయాన్, యూని నెగిటివ్ అయాన్గా కన్వర్ట్ అయ్యింది. సో ట్రెండ్స్ మెయిన్ స్టూడెంట్స్ ఇన్ ఏ గ్రూప్స్ అండ్ పీరియడ్స్, ఇన్ ఏ గ్రూప్. సో అయనైజేషన్ పొటెన్షియల్, సో అలానే ఇన్ ఏ పీరియడ్, ఇన్ ఏ గ్రూప్, ఇన్ ఏ పీరియడ్, గ్రూప్లో పీరియడ్లో ఒకేసారి రాసేస్తున్నాం. సో ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఫ్రమ్ టాప్ టు బాటమ్ కదా గ్రూప్ అనేసరికి, టాప్ టు బాటమ్ ఏమైతే టాప్ టు బాటమ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ డిక్రీజెస్. సో అయనైజేషన్ పొటెన్షియల్, ఎలక్ట్రాన్ నెగిటివిటీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ అన్ని గ్రూప్లో డిక్రీజెస్ అవుతాయి డ్యూ టు అటామిక్ సైజ్ ఇంక్రీజెస్, సో అటామిక్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. అలానే ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఏమైంది ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇంక్రీజెస్, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇంక్రీజెస్. సో రీజన్ డ్యూ టు అటామిక్ సైజ్ డిక్రీజెస్, పీరియడ్లో అటామిక్ సైజ్ డిక్రీజెస్ అయ్యి. సో మీకు అయనైజేషన్ పొటెన్షియల్, ఎలక్ట్రాన్ నెగిటివిటీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీకి సేమ్ రీజను. సో అన్ని గ్రూప్స్లో తగ్గుతాయి, సో అలానే పీరియడ్లో ఇంక్రీజ్ అవుతాయి. ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ డిక్రీజెస్ డ్యూ టు అటామిక్ సైజ్ ఇంక్రీజెస్. ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇంక్రీజెస్ డ్యూ టు అటామిక్ సైజ్ డిక్రీజెస్. ఇక్కడ మనం సో ఇది ఎన్నో ప్రాపర్టీ స్టూడెంట్స్, ఫోర్ ప్రాపర్టీ డిస్కస్ చేసుకున్నాం. రిమైనింగ్ 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్లో ఎస్టిక్, బేసిక్, అలానే మెటాలిక్ నేచర్, నాన్ మెటాలిక్ నేచర్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.